మనం చిన్న ఉన్నప్పుడు తెలుగు టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ నీతి కథలు ఉంటుండే, మోరల్ స్టోరీస్. సో ఇవాళ అలాంటిది ఒకటి చూద్దాము. ఒక చెరువు ఉంటుంది, ఆ చెరువులో ఒక కప్పు ఉంటుంది. అయితే ఒక మనిషి సముద్రంలో నుంచి చేపను తెచ్చి ఆ చెరువులో వేస్తాడు. అయితే ఈ కప్ప చేప దగ్గరకు వచ్చి ఏ ఊర్ర రబ్బాయి మీద ఏం కథ అంటే, ఆ చేప అంటది నన్ను సముద్రం నుంచి ఆ మనిషి తెచ్చి ఈ చెరువులో వేసిండు అంటే, ఆ కప్ప అడుగుతుంది, అరే నువ్వు సముద్రం నుంచి వచ్చినావు కదా, సముద్రం ఎంత పెద్దగా ఉంటుంది అని అంటది. అయితే చాలా పెద్దగా ఉంటుందని చేప అంటది. అయితే ఈ కప్ప ఒక రాయి మీదకి పోయి ఇంకో రాయి పైన దుంకుతుంది, ఇంత పెద్దగా ఉంటుందా అని అంటది. లేదు ఇంతకన్నా పెద్దగా ఉంటుంది అంటే, ఈ కప్ప ఇంకో దూరం ఉన్న రాయి పైన దుంకి ఇంత పెద్దగా ఉంటుందా అంటది. లేదు ఇంతకన్నా పెద్దగా ఉంటుంది అంటది. ఈ కప్ప కోపం వచ్చి ఇంకా దూరం ఉన్న రాయి పైన దుంకి ఇంత పెద్దగా ఉంటుందా అని అంటది. లేదు ఇంతకన్నా పెద్దగా ఉంటుంది అంటే, ఈ కప్ప కోపం వచ్చి, అరే నేను చిన్న ఉన్నప్పటి నుంచి ఇదే చెరువులు ఉన్నా, ఇంతకన్నా పెద్దది లేనే లేదు, నువ్వు ఎందుకురా అన్ని అబద్ధాలు చెప్తున్నావు అని అంట. ఈ స్టోరీలో చాప ఎవరు కప్ప ఎవరు అనేది మీరే కమెంట్స్లో మెన్షన్ చేయండి. అట్లనే మనకి ఏదైనా విషయం తెలియలేదు అనుకో, అది లేదని అర్థం కాదు, మనం చూడలేమని అర్థం, మనకు తెలియదని అర్థం. మీకున్న లిమిటెడ్ నాలెడ్జ్ తోని అది లేదని డిసైడ్ చేయకండి, తెలుసుకోండి, బాగుపడండి.